अर्जुन उवाच कथं भीष्ममहं सांख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन. ఈ శ్లోకము మరి ఒకసారి మానవునిలోని మోహము, మమత అనే వికారతత్వాల గురించి తెలియచేయబడుతోంది. సాధారణంగా మనమందరము కూడా మనకు చాలా దగ్గర సంబంధముతో ఉన్న వారికి సంతోషము లేదా దుఃఖము కలిగితే వాటిలో మనము కూడా సంపూర్ణముగా లీనము అయిపోతాము. సుఖము అయినా దుఃఖము అయినా వారితో సమానముగా మన యొక్క ప్రతిక్రియను వ్యక్తము చేస్తాము. అదే కొద్దిగా దూరపు బంధువులు అయితే ఆ విషయాలలో మన యొక్క ప్రతిక్రియ యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది. అదే మనకు సంబంధము లేని వారి విషయములో ఎటువంటి ప్రతిక్రియ లేకుండా ఉంటాము. అంటే బంధాలు మానవునిలో అనేక రకాలైన ప్రతిక్రియలకు కారణము అని మనము గ్రహించగలగాలి. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు, ఓ మధుసూదన, నాకు భీష్మ పితామహులు మరియు ద్రోణాచార్యులు అత్యంత పూజనీయులు కదా. ఇది నీకు తెలియని విషయం ఏమీ కాదు కదా కృష్ణ. అటువంటి వారిని నేను యుద్ధములో ఎదుర్కొని నా బాణాలతో ఎలా పోరాడగలను? వారిని సంహరించడం గురించి నేను ఎలా ఆలోచించగలను కృష్ణ? వాళ్ళు ఇరువురు కూడా నాకు అత్యంత పూజనీయులు కదా. శ్రీకృష్ణుని యొక్క వివరణను విన్న అర్జునుని మనస్సులో తన బంధుత్వము యొక్క దగ్గర సంబంధాన్ని తెలియచేస్తూ తన యొక్క ప్రతిక్రియను వ్యక్తము చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ.